దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మరి ఈ దినము దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని కృపచేత మరి మనము వాక్యములోనికి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వరకు చూసినట్లయితే, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమార్చి ఉండుట చూసి వెళ్ళి నాకంటే తనకంటే చెడ్డవైన మరియేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించును. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు. మరి వాక్యము నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడవైన దైవమా, సర్వలోక సృష్టికర్త, నీ పాదములకు వందనములు. ఇదిగో ప్రభువా, నీ నామములో నా తండ్రి, ఈ వాక్యము నా తండ్రి ఎంతమంది అయితే చూచుచున్నారో వినుచున్నారో ప్రభువా, అయ్యా ప్రతి బిడ్డ నా తండ్రి ఈ వాక్యము వారి హృదయములో నాటబడి నీ నామములో నమ్మకమైన నమ్మదగిన బిడ్డలుగా వారు నిలుచుటకు కృపచూపమంటూ, అయ్యా పాపినైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నాలో మీరు ఉండి నీ బిడ్డలతో మాట్లాడండి. అయ్యా నా తండ్రి ప్రతి బిడ్డ మీ వాక్యము విన్న ప్రతి బిడ్డ నా తండ్రి నీ నామములో 30 100 అభివృద్ధి చెందుటకు కృపచూపమంటూ మా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున్న మా తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన అందరి ప్రభు యేసు నామములో వందనములు. మళ్ళీ మనము వాక్యములోనికి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 వచనం నుంచి, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకొని వచ్చి అది ఇంట ఎవరును లేక ఊడ్చి అమార్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. దేవుళ్ళు గమనించండి, మనం వాక్యం పరిశోధిస్తాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుచుండెను. గమనించండి, మేము సుమారు 18 సంవత్సరముల నుంచి మాకు సేవ అనుభవము ఉన్నది. గమనించండి, అయితే ఈ సేవ అనుభవములో చాలామంది అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారు, శోధింపబడిన వారు, సమస్యల చేత సతమతమవుతూ ఉన్నవారు మందిరానికి వచ్చినారు. గమనించండి, అనారోగ్యము చేత ఉన్నవాళ్ళు, అనేకమైన భయంకరమైన చేతబడి శక్తుల చేత పీడింపబడిన వారు ఉన్నారు. ఎప్పుడైతే వీరు అలాంటి పరిస్థితుల్లో అపవిత్రాత్మ చేత శోధింపబడినప్పుడు, తూలినప్పుడు, దొర్లినప్పుడు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే వీరికి స్వస్థత అవుతుందని చెప్పి తెలుసుకొని, మాకు స్వస్థత అవుతుందని చెప్పి తెలుసుకొని మందిరముకు జీసస్ పవర్ మినిస్ట్రీ చర్చిలోనికి తీసుకొచ్చిన తర్వాత స్వస్థత అయ్యే అంతవరకు వాళ్ళు మందిరమునకు కంటిన్యూ వచ్చుచూ ఉంటారు. ప్రతి విశ్రాంతి దినము ప్రతి గృహ కూడికను పాటిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే దైవజనులనే కానీ నన్నే కానీ సంఘమునే కానీ తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. చాలా మంచి విషయం. దేవుని స్తోత్రం. బిడ్డలారా గమనించండి,
అయితే ఏమి జరుగుతూ ఉందంటే, ఎప్పుడైతే స్వస్థత కలిగినదో, స్వస్థత కలిగేంత వరకు వీరు కంటిన్యూషన్ అంటే కంటిన్యూ వస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్వస్థత కలిగినదో ఇక మందిరములోనికి రారు. గమనించండి. స్వస్థత కలగకముందు మేము దేవుణ్ణి నమ్ముకుంటాం, మాకు స్వస్థత కావాలి, మాకు యేసుప్రభుల వారు కావాలి, మేము చనిపోయినా సరే మా ప్రాణం ఉన్నంత వరకు మేము యేసుప్రభుల వారిని వదిలిపెట్టము అని మాట ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్వస్థత కలిగినదో ఇక యేసుప్రభుల వారిని మర్చిపోతారు. గమనించండి. ఇక్కడ అలాంటి వారికి ఈ వాక్యము చెప్పబడుతుంది ఏమిటంటే అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత, మనము ప్రార్థన చేసిన తర్వాత, వారికి స్వస్థత కలిగిన తర్వాత, మనము ప్రార్థన చేసి అంటే ఆ శరీరములో ఆ ఆత్మలో ఎప్పుడైతే అందులో నుంచి శరీరము నుంచి అపవిత్రాత్మ బయటకు వెళ్ళిపోయిందో అది ఏమి చేస్తుందంటే అది బయట తిరుగుతూ ఉంటుందట. దానికి విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. గమనించండి. నీ బాడీలో నుంచి అది వెళ్ళిపోయింది, అది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, మాకు స్వస్థత అయిందిలే, నో ప్రాబ్లం, ఇక మనం చర్చికి వెళ్ళవలసిన అవసరం లేదు, యేసుప్రభుల వారిని అంగీకరించవలసిన అవసరం లేదు అనబడే ఫీలింగ్లో వీరుండి మందిరమునకు నిషేధిస్తారు. యేసుప్రభుల వారిని మళ్ళీ యేసుప్రభుల వారికి దూరముగా ఉంటారు. అంటే ఈ లోక సంబంధమైన డబ్బులో, పనిలో, ఈ లోక సంబంధమైన మళ్ళీ పాత స్థితి అనబడే ఒక గుణగణములోకి వీళ్ళు వెళ్ళిపోతారు. అంటే వారి పరిస్థితి ఎలాగ ఉందో చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా. ఇక్కడ అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమార్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. ఇప్పుడు నీ హృదయములో, నీ శరీరములో దేవుని బిడ్డలు గమనించండి. అపవిత్రాత్మ దూరినది, నువ్వు తూలుతూ ఉన్నావు, నువ్వు బొర్లుతూ ఉన్నావు, నువ్వు అపవిత్ర సంబంధమైన కార్యములు చేస్తూ ఉన్నావు. ఓకే. ఎప్పుడైతే యేసుప్రభుల వారి నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో దైవజనం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో ప్రార్థన చేయడము, సంఘమే దైవజనుడే కానీ సంఘమే కానీ ప్రార్థించడము జరిగినది. అది వెళ్ళిపోయింది. గమనించండి. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వీళ్ళు అనుకుంటున్నారు, వెళ్ళిపోయిందిలే, పర్వాలేదులే, ఇక మేము ఆరోగ్యంగా ఉన్నాము కదా, ఇక మా పరిస్థితి తెప్పరిల్లినట్టు అయిపోయిందిలే, ఇక మాకేమీ డోకా లేదని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కదా. గమనించండి. అది మళ్ళీ ఏమి చేస్తుందంటే అది తిరుగుతూ ఎప్పుడైతే ఇది మనము శుభ్రం చేసినామో, ఈ శుభ్రము చేసిన ఈ ఇంటిలోనికి, నీ హృదయములోనికి, నీ శరీరములోనికి వెంటనే నువ్వు యేసుప్రభుల వారిని చేర్చకపోతే, దేవుని ఆత్మను చేర్చకపోతే, దేవునికి ఇష్టమైన రీతిగా ఉండకపోతే, దేవునికి ఆయాసకరమైన రీతిగా నీవు ఉన్నట్లయితే అది తిరుగుతూ తనకంటే చెడ్డవైన 7 దయ్యములను వెంటబెట్టుకొని వస్తుందట. క్రైస్తవులు దయచేసి గమనించండి. స్వార్థపూరితమైన క్రైస్తవులు, అనారోగ్యము చేత ఉంటేనే మందిరముకు వస్తా అనబడే క్రైస్తవులు, సమస్యలు ఉంటేనే మందిరముకు వస్తాం, ప్రార్థన చేస్తాం, సాక్ష్యం చెప్పుతాం, ప్రార్థన చేయించుకుంటాం అనబడే దొంగ క్రైస్తవులు ఉంటారు కదా. వారికి, స్వార్థపూరితమైన క్రైస్తవులు ఉంటారు కదా, వారికి ఈ వాక్యము వర్తించేలాగా దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి. ఏమంటున్నాడు ఇక్కడ, చదవండి. ఇక్కడ 44 వచనములు, మత్తయి సువార్త 12వ అధ్యాయము 44వ వచనం చూసినట్లయితే, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేనందున, అంటే యేసుప్రభుల వారు లేనందున, అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభుల వారిని చేర్చుకోనందున, దేవుని ఆత్మను చేర్చుకోనందున, యేసుప్రభుల వారిని దేవుని ఆత్మను మర్చిపోయినందున, ఎవరునూ లేక అది ఊడ్చి అమార్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. ఎన్ని దయ్యములనట? అది మళ్ళీ తిరుగుతూ ఎక్కడికి వస్తుందట? మళ్ళీ ఇదే ఇంటిలోనికి వస్తుందట.
ఇది శుభ్రముగా ఉన్నది. యేసుప్రభుల వారు దేవుని నామములో ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభుల వారు నీ లోపట ఉన్న అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టినాడు. అప్పుడు ఇది శుభ్రం అయిపోయింది. ఇందులో వెంటనే ఏం చేయాలి దేవుని బిడ్డలారా? మీరు వెంటనే యేసుప్రభుల వారిని చేర్చాలి. చేర్చకపోతే నువ్వు స్వార్థపూరితంగా ఆలోచించి యేసుప్రభుల వారి దగ్గరికి, అంటే మందిరంలోకి వెళ్లకుండా, ప్రార్థన జీవితము లేకుండా, బైబుల్ రీడింగ్ చదవడము జీవితము లేకుండా నీవు మళ్ళీ ఈలోక సంబంధముగా కలిసిపోయినప్పుడు అది శుభ్రముగా ఉండుట చూసి, అంటే ఈ గృహము శుభ్రముగా ఉండుట చూసి, ఊడ్చి అమార్చి ఉండుట చూసి అది మళ్ళీ తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను అది వెంట పెట్టుకొని వస్తుందట. దేవుని బిడ్డ గమనించండి. ఇప్పుడు 7 దయ్యములు ఒకటి, ఈ దయ్యం ఒకటి, 7 దయ్యములు, అటు 7 దయ్యములు, ఇది ఒకటి, 8 దయ్యములు అయిపోతాయి. ఫస్ట్ ఎన్ని ఉండే? ఒకటి ఉండే అపవిత్రాత్మ. గమనించండి. మీరు నిర్లక్ష్యం, అది వెళ్ళిపోయింది, మీరు నిర్లక్ష్యం చేసినందున దేవుని నామములో ప్రార్థన చేసి స్వస్థత కలిగిన తర్వాత ఈ ఖాళీ అయిపోయింది. అయినా యేసుప్రభుల వారిని ఖాళీ అయిపోయింది కదా, మాకు కంఫర్ట్గా ఉన్నది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, మందిరంకి అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, బైబిల్ అవసరం లేదు, విశ్రాంతి దినము గురువు ఏది అవసరం లేదు, దైవజనుడు అవసరం లేదని చెప్పి నువ్వు తృణీకరించినప్పుడు, నువ్వు దూరంగా ఉన్నప్పుడు, మళ్ళీ ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోయినప్పుడు అది మళ్ళీ వచ్చి అది ఒకటి. అదే కాకుండా దానితోని ఇంకా 7 దయ్యములను వెంటబెట్టుకొని వస్తుందట. గమనించండి. అది ఇంకా 7 దయ్యములు, మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అది దానిలో ప్రవేశించి, అంటే అవి దానిలో ప్రవేశించి, ఈ 8 దయ్యములు ఆ మనిషిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఇక్కడనే ఉంటాయట. అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. ఎవలకు? ఈ దుష్టతరము వారికి. దుష్టతరము వారు ఎవరు? దేవుని బిడ్డలను గమనించండి. ఆపద ఉన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధానములోకి రావాలి అనుకునే వాళ్ళు దుష్టతరము వారు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరము తీరిన తర్వాత అనారోగ్యము చేత ఉన్నప్పుడు ఒకలాగా, అనారోగ్యము పోయి స్వస్థత ఆరోగ్యవంతులు అయిన తర్వాత ఒకలాగా, అపవిత్రాత్మ చేత పీడింపబడినప్పుడు ఒకలాగా, అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభుల వారు స్వస్థపరిచిన తర్వాత మరొకలాగా ఉండేవారు ఏ తరము వారో క్రైస్తవ బిడ్డలారా, దయచేసి మీకే చెబుతున్నాను దేవుని వాక్యం, మీకే దేవుని వాక్యం చెప్పుచూ ఉన్నది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. గమనించండి. ఎప్పుడైతే నీలో నుంచి అపవిత్రాత్మ బయటకు వెళ్ళిపోయిందో, ప్రార్థన చేయించుకున్నావు బయటకు వెళ్ళిపోయిందో, అప్పుడు నువ్వు దేవునికి మహిమకరంగాను, దేవునికి ఘనతకరంగాను నీ జీవితము అప్పటి నుంచి కొనసాగించవలసిన అవసరము నీవు నీ కుటుంబాలకు ఎంతైనా ఉన్నది. దేవునికి లోబడాలి, దైవజనునికి లోబడాలి, సంఘమును గౌరవించాలి, దేవుని నామములో ప్రార్థించాలి, ఆరాధన చేయాలి, స్తుతించాలి, బైబిల్ జ్ఞానమును నువ్వు తెలుసుకోవాలి, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని కృపను నువ్వు తెలుసుకోవాలి, దేవుని అద్భుతమును, దేవుని ఆశ్చర్యమైన కార్యమును, దేవుడు చేసిన గొప్ప గొప్ప అద్భుతమును, అసలు యేసుప్రభుల వారు ఎందుకు వచ్చినాడు భూమి మీదికి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలామంది స్వార్థపూరితమైన క్రైస్తవులు ఈ దినము లోపల ఏమనుకుంటున్నారంటే, అవసరం ఉన్నది, ఇప్పుడు నాకు అనారోగ్యము చేత ఉన్నది, నేను హాస్పిటల్కు పోతే నాకు 10,000 20,000 ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది కదా, దానికన్నా ఈజీగా ఎప్పుడైతే అనారోగ్యము చేత ఉన్నామో మందిరంకు ఒక వారం వెళ్తే అయిపోతుందిలే, దైవజనుడు ప్రార్థన చేస్తాడు, సంఘము ప్రార్థన చేస్తుంది, మాకు స్వస్థత కలుగుతుంది, మళ్ళీ మాకు స్వస్థత కలిగిన వాళ్ళే మళ్ళీ లోక సంబంధమైన వాటికి డబ్బు మీద, ఈ లోక సంబంధమైన వాటి మీద మేము వాటిలో పడిపోతాము, డబ్బు సంపాదిస్తాము, ఈ లోక సంబంధమైన వాటిలాగా మేము ఉంటాము, లోకముతోని లొటలొట అంటారు కదా దేవుని బిడ్డలు గమనించండి, లోకముతోని అలాగా ఈ లోక సంబంధమైన వాటిలో ఎంజాయ్ చేస్తాము అనుకునే ఓ విశ్వాసురాలు దయచేసి క్రైస్తవ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవ బిడ్డలకు మాత్రమే ఈ వాక్యం చెప్పడం జరుగుతుంది. మీరు గమనించండి, వారు గమనించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీరు స్వార్థపూరితమైన క్రైస్తవులుగా ఉంటే మీకు ఆశీర్వాదం కాదు. మీరు దేవునికి దూరంగా ఉండడము, ఈ లోక సంబంధమైన వాటిలో కలిసిపోవడము, మళ్ళీ ఏదో రావడము, మళ్ళీ నీ మీద కూర్చునడము, ఏదో రకంగా సమస్య చెలరేపడము, అపవిత్రాత్మలు మళ్ళీ మందిరముకు రావడము, మళ్ళీ వెళ్ళడము, స్వస్థత కలిగిన తర్వాత మళ్ళీ ఏమన్నా మళ్ళీ పట్టినదంటే మళ్ళీ మందిరంకు రావడము, మళ్ళీ దేవుడు స్వస్థపరిచినాక మళ్ళీ పోవడము, మళ్ళీ రావడము, మళ్ళీ పోవడము, మళ్ళీ రావడము, మళ్ళీ పోవడం,
చేసుకోవడం, ఇది నీ జీవితము కాదు. దేవుని బిడ్డ గమనించండి. ఇందుకు కాదు దేవుడు నిన్ను స్వస్థపరిచినది, ఇందుకు కాదు దేవుడు నిన్ను బాగు చేసినది, ఇందుకు కాదు దేవుడు నిన్ను పిలిచినది. దేవుడు గమనించండి. యేసుప్రభుల వారికి నీ ఉదయములో చోటు ఇవ్వాలి. యేసుప్రభుల వారికి నీ ఉదయములో చోటు ఇవ్వకపోతే ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నావో అంతకన్నా లేమిలోనే కానీ, అనారోగ్యము చేతనే కానీ, అపవిత్రాత్మల పట్టి పీడింపబడుచున్న వాటి విషయములే కానీ, అంతకంటే ఇంకా 7 దయ్యములను అది తీసుకొచ్చి నీ శరీరములో, నీ ఉదయంలో కూర్చోబెడుతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? 7 దయ్యములు అది, ఒక దయ్యము ఇది, అపవిత్రాత్మ. తెలుసు కదా. 8 అంటే ముందు ఎలాంటి పరిస్థితి ఉన్నదో అంతకన్నా ఇంకా 8 రెట్లు నీకు భయంకరమైన సమస్య. దేవుని గమనించండి. స్వార్థపూరితంగా దేవుని దగ్గరికి రాకండి. ఏదో కావాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కాదు. దేవుడు నీకేమి కావాలో దేవునికి తెలుసు. నువ్వు దేవుణ్ణి అడుగు, తప్పులేదు. కానీ నువ్వు దేవుని మందిరమునకు వస్తూ, దేవుని మందిరముకు వస్తూ నువ్వు దేవుని నామములో నమ్మకముగా ఉండి ప్రార్థన చేసినప్పుడు సకలైశ్వర్యములకు కర్త అయిన దేవుడు అడిగిన వారందరికీ తప్పక దయచేయను. తప్పకుండా దేవుడు నీ సమస్యలను దేవుడు తీర్చుతాడు, నీ లేమిని తొలగిస్తాడు, నీ అనారోగ్యము తొలగిస్తాడు, నీ లోపల ఎలాంటి బలహీనత ఉన్నదో తీర్చేస్తాడు తప్పకుండా. కానీ మనం స్వార్థపూరితంగా రావడానికి వీలేదు. దేవుని నామములో దేవునికి నీ ఉదయములో చోటు ఉందా? నీ ఉదయములో డబ్బుకు చోటు ఉంది. ఈలోక సంబంధమైన వాటికి చోటిస్తున్నావు. ఈలోక సంబంధమైన త్రాగుటుకు నీ ఉదయములో చోటిస్తున్నావు. తిరుగుడుకు నీ హృదయంలో చోటిస్తున్నావు. వ్యభిచారము చేయటానికి నీ ఉదయంలో చోటు ఉన్నది. కానీ ఈలోక సంబంధమైన చెడు కార్యక్రమములకు, దేవునికి ఆయాసకరమైన ప్రతి చెడు కార్యక్రమముకు నీ హృదయంలో చోటు ఇస్తున్నావు. కానీ దేవుని బిడ్డ, అసలు నువ్వు ఎవరికి నీ హృదయంలో చోటు ఇవ్వాలో వారికి నీవు ఇవ్వడం లేదు. అందుకోసమే నీ పరిస్థితి ఇంత భయంకరంగా కనబడుతుందని దేవుడు నాకు ప్రేరేపించి మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలను గమనించండి. ఈ లోకములో ఎవరికైనా తలుపు తీస్తారు. తాగుడుకు, తినడముకు తమ హృదయం అనబడే తలుపు ద్వారం అక్కడ తీస్తారు. కానీ అసలు ఎవరికి తీయాలి, వారికి మాత్రము తీయరు. దేవుని బిడ్డలు గమనించండి. ఇక్కడ మనం గమనించండి. ఇక్కడ ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 21-22 వచనములో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21-22 వచనములో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమంటున్నాడు దేవుని బిడ్డలు గమనించండి. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తలుపు అంటే ఏమిటి? నీ హృదయమును తట్టుచున్నాడు. బిడ్డ, నాకు చోటివ్వు బిడ్డ, లేకపోతే నాకు చోటు ఇవ్వకపోతే, అపవిత్రాత్మలకు నీవు తలుపు తీసినట్లయితే, నాకు తలుపు తీయకపోతే, నాకు నీ ఉదయములో చోటు ఇవ్వకపోతే, అపవిత్రాత్మకు నువ్వు చోటు ఇచ్చినట్లయితే నీ స్థితి భయంకరంగా ఉంటుంది బిడ్డ అని చెప్పి యేసుప్రభుల వారు చెప్పుచూ ఉన్నాడు. అంటే దేవుని వాక్యము చెప్పబడి ఉన్నది. ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని, ఎవల స్వరము వినాలట? అపవిత్రాత్మల స్వరము కాదు, ఈలోక సంబంధమైన వాటి స్వరము కాదు. దేవుని బిడ్డలు గమనించండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, అంటే తలుపు తీసినట్లయితే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. యేసుప్రభుల వారు దేవుని బిడ్డలు గమనించండి. ఈ దినము అంటున్నాడు, నీలో వస్తా అంటున్నాడు, నీలోనికి వస్తా అంటున్నాడు, నీతో కూడా భోజనము చేస్తానంటున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి. ఇప్పుడు మీ గ్రామములో, విలేజ్లో మీరు ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, నగరములలో ఉండవచ్చు. ఒక వ్యక్తి, ఒక అధికారి, ఒక పోలీస్ అధికారే కానీ, ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యేనే కానీ, ఎంపీఏ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరే కానీ, ప్రధానమంత్రి కానీ, అయ్యా నీ ఇంట్లో నేను భోజనము చేయాలంటే మీరు ఎంతగా ఉప్పొంగిపోతారు. గమనించండి. నిజమా అబద్ధమా?
అమ్మ ఈ దినము నేను మీ ఇంట్లోకి వచ్చి నేను ఒక ఎమ్మెల్యేను, లేకపోతే నేను ఎంపీని, నేను ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, ఏదో ఒక మంత్రిలో గమనించండి. అమ్మ నేను ఈ దినము సహోదరుడా, ఈ దినము నీ గృహములో నేను భోజనము చేయాలి, మీ ఇంటికి రావాలి అనుకుంటున్నాను అని అన్నాడు అనుకోండి. అబ్బా ఇంత పెద్ద అధికారి మా ఇంట్లోకి రావాలనుకుంటున్నాడు అని చెప్పి ఇల్లంతా శుభ్రం చేసి మంచి వంటకాలు, ఉత్సాహం ఉజ్జీవము కలిగి మంచి వంటకాలు చేసి సిద్ధం చేస్తారు. అంటే ఒక మాట చెప్తున్నాను, అంటే ఈలోక సంబంధమైన ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరే కానీ దేవుని బిడ్డలు గమనించండి, ఈలోక సంబంధం అధికారి వారికే నీవు అంత రెస్పెక్ట్ ఇస్తే, అంటే నువ్వు ఇవ్వడము తప్పనడం లేదు దేవుడు గమనించండి. మరి వీరికే మనుషులకే ఇంత రెస్పెక్ట్ ఇస్తే, మనుషులకు ఇవ్వకూడదని కాదు కానీ మనుషులకే మీరు అంత రెస్పెక్ట్ ఇస్తే, అధికారులకే మీరు అంత విలువ ఇచ్చినట్లయితే, ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, ఉజ్జీవం కలిగి మీరు మనుషుల విషయంలో ఉన్నట్లయితే, నేను గమనించండి, ఈ దినం గమనించండి అంటున్నాడు యేసయ్య అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఈ దినము నేను నీ తలుపు నొద్ద అనగా నీ హృదయమును తట్టుచున్నాను. ఏమంటున్నాడు దేవుడు గమనించండి, ఈ దినము నేను నీ హృదయం అనబడే తలుపు తట్టుచున్నాను. గమనించండి ఏమంటున్నాడు ఇక్కడ, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తీసినేడలా నాకు నీ హృదయములో చోటించినట్లయితే నేను అతని యొద్దకు వచ్చి, నీ యొద్దకు, నీ కుటుంబంలోనికి వచ్చి, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఎంత గ్రేట్ విషయం గమనించండి. యేసు ప్రభుల వారు ఈ దినము దేవుని బిడ్డ గమనించండి, ఈ దినము నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నాకు ఇక నన్న తలుపు తీయి. 2023 సంవత్సరముల వరకు యేసు ప్రభుల వారికి క్రైస్తవుడవైన నీవు, క్రైస్తవురాలవైన నీవు యేసు ప్రభుల వారికి అన్నిటికీ తలుపు తీసినావు. బంగారానికి, డబ్బుకి, ఈలోక సమయ అధికారానికి, ప్రతి దానికి నువ్వు తలుపు తీసినావు. కానీ అసలు ఎవరికి తలుపు తీయాలి? యేసు ప్రభుల వారికి తీయాలి. ప్రభు 2023 సంవత్సరం వరకు ప్రభు మేము అంత నష్టమే జరిగింది, మేము కుసించిపోయినాం, అప్పుల్లో ఉన్నాం, బాధలో ఉన్నాం, అనారోగ్యంలో ఉన్నాం, సమస్యలో ఉన్నాం, అందరికన్నా చాలా డౌన్గా మా పరిస్థితి ఉంది, మేము భయంకరమైన లేమిలో ఉన్నాము ప్రభు అని చెప్పి బాధపడుతున్నావేమో ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు జాగ్రత్తగా ఈ వాక్యం గమనించండి. యేసు ప్రభుల వారు అంటున్నాడు 2024 సంవత్సరంలో యేసయ్య అంటున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు, మీతో సర్వ సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశమును సృజించిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వలోక సంపన్నుడైన దేవుడు, జగత్ చక్రధారి, జగతి సూత్రధారి అయిన దేవాతి దేవుడైన యేసు ప్రభుల వారు ఈ దినము మీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ బలహీనత తెలుసు, నీ బలము నాకు తెలుసు, నీ లేమి నాకు తెలుసు, నీ పేదరికము నాకు తెలుసు, నీ దరిద్రము నాకు తెలుసు, నీ అనారోగ్యము నాకు తెలుసు, నీ సమస్తము నేను ఎరిగి ఉన్న దేవుడను, నా కుమార్తె, నా కుమారుడా, ఈ దినము నేను తలుపు తట్టుచున్నాను, నీ హృదయం అనబడే తలుపు తట్టుచున్నాను. పనికి మాలిన వాటన్నిటిని నీ హృదయంలో ఇన్ని దినములు నింపుకున్నావు. 2023 సంవత్సరం వరకు నష్టము, కష్టము, అనారోగ్యం, ఇరుకు, ఇబ్బంది, లేమి, భయంకరమైన నరకము నువ్వు అనుభవించినావు నా కుమారుడా, కుమార్తె. ఈ దినము నేను సెలవిస్తున్నాను, నాకు తలుపు తీర్చి చూడు, నీ జీవితం ఎలాగా ఉంటుందని సర్వశక్తిమంతుడైన దేవుడు కోరుచున్నాడు. దేవుడు గమనించండి, నీతో భోజనము చేయాలని యేసు ప్రభుల వారు అంటున్నాడు. నీ గృహంలోనికి వస్తా. ఎప్పుడైతే సర్వ సృష్టికర్త అయిన దేవుడు జక్కయ్య గృహంలోకి వస్తే జక్కయ్య జీవితము సమస్తము మార్చబడి ఉందో, ఆయన జీవితంలోనికి, ఆయన గృహంలోనికి వచ్చినప్పుడు అలాగే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను మార్చాలని, నీ అప్పుల్లో ఉన్నావు, యేసయ్యకు తెలుసు. నువ్వు బాధల్లో ఉన్నావు, యేసయ్యకు తెలుసు. నువ్వు సమస్యలో ఉన్నావు, యేసయ్యకు తెలుసు. నువ్వు కృంగిపోతున్నావు, యేసయ్యకు తెలుసు. బరువెక్కిన ఉదయం కలిగి నీవు ఉన్నావు దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె. బరువెక్కిన ఉదయం కలిగిన ఉదయం నీ లోపల కనబడుచున్నది. గమనించండి, ప్రభువా, ఎందుకు ప్రభువా నేను బ్రతకాలి? నాకు ఈ జీవితం మీద నమ్మకం లేదు ప్రభు, నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టింది ప్రభువా, ఇక మేము అభివృద్ధి చెందమేమో. ఒక కాలు దిగబడుతూ ఉన్నది, అది తీసేసరికి మళ్ళొక కాలు, గమనించండి, మళ్ళీ దిగబడుతున్నది.
ఎందుకు బ్రతకాలి ప్రభువా? ఎవరి కొరకు బ్రతకాలి ప్రభువా? నా జీవితం ఎందుకు ప్రభువా చిన్నాభిన్నమైపోయింది ప్రభువా? నా కుటుంబం ఎందుకు ప్రభువా ఇలాగ నిశ్చయమైన పరిస్థితి, భయంకరమైన అప్పులు, సమస్యలు, అనారోగ్యం చేత మేము కుంగి కుషించిపోతున్నాం. ఎన్ని మెడిసిన్ వేసుకున్నా ప్రభువా అది అప్పటి మందమే తాత్కాలికంగా పనిచేస్తుంది, కానీ ప్రభువా శాశ్వతంగా పనిచేయడం లేదు ప్రభువా. ప్రభువా సహాయం చేయి ప్రభువా అని చెప్పి బాధలో, ఇరుకులో, ఇబ్బందులు, లేమిలో, ఉద్యోగం లేక సమస్యల చేత సతమతమవుతూ ఉండవచ్చు దేవుని బిడ్డ. కానీ సర్వసృష్టికర్త అయిన దేవుడు ఈ దినము మీకు సెలవిస్తున్నాడు, నా కుమార్తె, ఓ నా కుమార్తె, నా కుమారుడా, 2023 సంవత్సరం అంతవరకు నాకు దూరంగా ఉండి నువ్వు భయంకరమైన శోధనను అనుభవించినావు. ఇక నేను నీ ఉదయమును తట్టుచున్నాను, తలుపు తీయి. 2024 సంవత్సరములో నీ జీవితమును, నీ సమస్యను మొత్తం మార్చేస్తానంటున్నాడు. ఎక్కడ అవమానం జరిగినది, ఎక్కడ అశాంతి జరిగినది, ఎక్కడ అలజడగా ఉన్నావు, ఎక్కడ ఆయాసకరంగా ఉన్నావు, ఎక్కడ బలహీనంగా ఉన్నావు, ఎక్కడ రోగివై ఉన్నావు, ఎక్కడ శోధింపబడుతున్నావు, ఎక్కడ పీడింపబడుచున్నావు, యేసయ్య ఈ దినము సెలవిస్తున్నాడు, ఒక్కసారి నన్ను నీ హృదయములోనికి చేర్చుకో నా కుమార్తె, నీ హృదయంలోకి చేర్చుకో నా కుమారుడా, నేను నీ జీవితమును, నీ సమస్తమును మార్చగల దేవుడు అని అంటున్నాడు దేవుడు. గమనించండి దేవుని బిడ్డ, దేవుణ్ణి వదిలిపెట్టడానికి వీల్లేదు. నువ్వెందుకు సమస్యల చేత సతమతమైపోతున్నావు? నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం మీద విరక్తి పుట్టింది, నేను బ్రతకడం వేస్ట్, గమనించండి అని నీవు అనుకుంటున్నావేమో దేవుని బిడ్డ. అలాగా అనుకోకు. దేవుడు నిన్ను ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు పిలిచినాడు. నిన్ను దీవించి 30 60 100 అభివృద్ధి చేయడం కొరకు యేసు ప్రభుల వారు నీవు పిలిచినారు. ఈ లోక సంబంధమైన వాటి మీద నువ్వు మనసు ఉంచి, ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ల మీద నువ్వు మనసు ఉంచి, తాగుడు, ఫ్రెండ్స్, తిరగడము, తినుడు, ఇష్టానుసారమైన జీవితముకు నువ్వు చోటిచ్చినావు. అలాంటి అపవిత్రాత్మలకు, దుర్వ్యసనములకు నీ ఉదయంలో చోటిచ్చినావు దేవుని బిడ్డ. అందుకే 2023 సంవత్సరం వరకు నీ జీవితము పతనమైపోయినట్లుగా కనబడుచున్నది. కానీ ఈ దినము దేవుడు నాలో ఉండి మీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, మీకే నా కుమార్తె, మీ సమస్తము మార్చబడాలి అంటే, మీ సమస్తము మార్చబడాలంటే, మీరు నూతన పరచబడాలంటే, మీరు దీవించాలంటే, మీ అనారోగ్యము పోవాలంటే, మీ అప్పులు పోవాలంటే, మీ సమస్యలన్నీ పోవాలంటే నేను నీ హృదయములోనికి రావాలి. నేను నీ హృదయములోనికి రావాలంటే మీరు నాకు నా స్వరము విని తలుపు తీయాలి. ఎప్పుడైతే దేవుడు నీ తలుపు తట్టుచున్నాడో, హృదయం అనబడే తలుపు తట్టుచున్నాడో, ప్రభువా నేను ఇన్ని దినములు ఒక క్రైస్తవురాలునై ఉండి, ఒక క్రైస్తవుడనై ఉండి నా ఇష్టానుసారంగా జీవించినాను. మీరు సెలవిచ్చిన రీతిగా నా బిడ్డ, మీరెక్కడికి వెళ్ళినను నాకు వేరుగా ఉండి మీరేమి సాధించలేరని మీరు వాక్యము ద్వారా మాట్లాడిన రీతిగా నా ఇష్టానుసారంగా జీవించి నేను జీరో అయిపోయినాను. గమనించండి, పనికిరాని పాత్రగా అయిపోయినాను ప్రభు, పనికి మాలిన వాడిగా అయిపోయినాను ప్రభు. నా జీవితము, నా కుటుంబం విషయంలో తలుసుకుంటే నాకే విరక్తి కలుగుతుంది ప్రభు. 2023 సంవత్సరం వరకు నేను శపించబడిన వాడిగా ఉన్నాను తండ్రి. ప్రభువ ఈ దినము ప్రభువ నీకు నా హృదయములో చోటు ఉంటుంది ప్రభువ. అయ్యా నీ వాక్యమునకు నా హృదయములో చోటు ఉంటుంది ప్రభువ. ప్రతి విశ్రాంతి దినము పాటిస్తాను ప్రభువ, నమ్మకముగా ఉంటాను ప్రభువ, నీ రాజ్యమును నీ నీతిని వెతికేలాగా ఉంటాను ప్రభువ, నీ ధర్మశాస్త్రమునకు కట్టుబడి ఉంటాను ప్రభువ అని చెప్పి ఇన్ని దినములు నేను చేసినది పొరపాటు, నన్ను క్షమించు ప్రభువ, నాదే పొరపాటు ప్రభువ, నన్ను క్షమించు ప్రభువ, ఇక నుంచి నేను నమ్మకముగా ఉంటాను ప్రభువ అని చెప్పి ఒక్కసారి దేవుని బిడ్డ నీ ఉదయము అనబడే తలుపు యేసు ప్రభుల వారికి తీ. గమనించండి ఏమి జరుగుతుందో చూడు 2024 సంవత్సరంలో. గమనించండి, దేవుని ఆత్మను పొందుకోండి. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ హృదయంలోనికి వస్తుందో, నిన్ను తాకుచు ఉండదో, నీ లోపల ఉన్న సమస్తమైన కీడు తొలగిపోతుంది దేవుని బిడ్డ.
గమనించండి, ఆత్మ కలిగి జీవించండి. ఆత్మ లేకపోతే దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక, ఇక్కడ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. దేవుని గమనించండి, యేసయ్య ఆత్మ ద్వారా మీరు జీవించండి. దేవుని ఆత్మను పొందుకోండి. దేవునికి మహిమకరంగా ఉండండి. దేవునికి ఘనతకరంగా ఉండండి. ఈ లోకములో ఏమీ లేదు దేవుని బిడ్డ, ఈ లోకములో ఏమీ లేదు. మనం ఏమి ఉన్నదేమో అని చెప్పి మీరు దానికి ఈ లోక సంబంధమైన వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఏమీ లేదు లోకములో. ఈ లోకం జీరో. గమనించండి, ఈ లోకమంతా ఏమీ లేదు. యేసుప్రభుల వారు అన్నట్టు, నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు నా కుమార్తెని దేవుడు సెలవిచ్చినట్లు, ఈ లోకములో యేసుప్రభుల వారికి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. మళ్ళీ అక్కడికి వస్తావు. గమనించండి, ప్రభువా ఫస్ట్ నేను ఎలాగున్నాను ప్రభువా, అంతకన్నా హీనమైన స్థితికి వచ్చింది ప్రభువా నా బ్రతుకు అని చెప్పి నువ్వు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. యేసుప్రభుల వారిని దేవుని బిడ్డ ఇన్ని దినములు వదిలిపెట్టినావేమో, మళ్ళీ యేసయ్య పాదాలు పట్టుకో. గమనించండి, ఎవరు యాకోబు గారు ఏమన్నారు, ప్రభువా నా సమస్తమును నా జీవితమును మార్చేంతవరకు నిన్ను వదిలిపెట్టను ప్రభువా అని చెప్పి దేవుని పాదములు పట్టుకొని పెనుగులాడుతున్నాడు. నువ్వు నన్ను దీవించేంత వరకు తండ్రి నేను వదిలిపెట్టను ప్రభువా. యాకోబు అనబడే ఈ మోసకరమైన జీవితము నాకద్దు, ఈ మోసకరమైన పేరు నాకద్దు, ఈ మోసకైన గుణగణములు నాకద్దు, ఇదంతా నాకద్దు ప్రభువా. ఇందులో ఏమీ ఆశీర్వాదము లేదు ప్రభువా, ఇందులో ఏమీ సంతోషము లేదు ప్రభువా, ఇందులో ఏమీ సమాధానము లేదు ప్రభువా, ఇందులో ఏమీ నెమ్మది లేదు ప్రభువా. ప్రభువా నాకు ఈ జీవితం అద్దు, ఈ పాత రోత జీవితము నాకద్దు ప్రభువా. ప్రభువా నన్ను మీరే మార్చాలి, నన్ను తీర్చిదిద్దాలి. నా జీవితమును నా సమస్తమును మార్చగల దేవుడు మీరే ప్రభువా. మీరు దీవించేంత వరకు నేను వదిలిపెట్టునని చెప్పి పెనుగులాడడం జరిగింది. అప్పుడు దేవుడు గమనించండి, వారి విశ్వాసమును చూసి, వారి పోరాటమును చూసి, గమనించండి వారి ఆసక్తిని చూసి ఏమన్నాడు, ఇశ్రాయేలు అనబడే నామకరణం ఇచ్చినాడు. ఇశ్రాయేలు అంటే పోరాడేవాడు. గమనించండి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, యేసుప్రభుల వారంటే జోక్ కాదు, సర్వసృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు నా కొరకు సమస్తమైన మానవాళిక కొరకు ఈ భూమిపై అవతరించారు. ఈ లోకములో ఎవరు నీ మాట వినరేమో, ఎంత గొప్ప అధికారి నీ మాట వినరేమో, కానీ నీ మాట వినేవాడు జీవాధిపతి అయిన దేవుడు యేసయ్య. ఆపదలో నాకు మొరపెట్టగా నీకు ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నీకు తోడై ఉండదను, ఆ శ్రమల నుంచి నిన్ను విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచెదను, నా రక్షణ నీకు చూపించదను అని చెప్పి కీర్తనలు 91లో చెప్పబడి ఉన్నది. గమనించండి దేవుడిలో, గమనించండి 2024 సంవత్సరంలో దేవుని వాక్యము మీ కొరకు నన్ను సిద్ధం చేసినాడు. నాలో నుంచి మాట్లాడడానికి నన్ను ప్రేరేపించి నాలో ఉండి మీతో మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ తండ్రి అని మీరు నమ్మండి దేవుని బిడ్డ. ఎప్పుడు ఈ లోక సంబంధమైన వాటికి నీ హృదయములో చోటివ్వకు, ఈ లోక సంబంధమైన గొప్పలకు నీ హృదయములో చోటివ్వకు. యేసు ప్రభుల వారికి మాత్రమే నీ హృదయములో చోటివ్వు, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించిన గాక. మహోన్నతులమైన మా తండ్రి, మహాగణుడమైన గొప్ప దేవ, ఇదిగో ప్రభువా నా తండ్రి, అపవిత్రాత్మ ఒక మనిషి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ మనసులు మళ్ళా ప్రభున తన మిమ్ములను తమ హృదయములు చేర్చుకోనందున అది మళ్ళీ నీరు లేని జాగాలో తిరుగుతూ ప్రభువా అవి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ప్రభున తండ్రి, ఈ గృహము అనగా, ఈ ఇల్లు అనగా, ఈ శరీరం అనగా, ఈ ఆత్మ సిద్ధముగా శుభ్రముగా ఉన్నది అని చెప్పి ఇంకా 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ శరీరములో ఆ హృదయములో కూర్చోవడం జరుగుతుంది. అప్పుడు నా బిడ్డలారా, నీ స్థితి కడపటి స్థితి కన్నా ఇంకా ఎక్కువ రెట్టింపు అవుతుందని సెలవిచ్చినావు నా తండ్రి కృపగల దేవ. నిజమే ప్రభువా, ఈ లోక సంబంధమైన వాటి కొరకు తమ హృదయం అనబడే తలుపు తీస్తున్నారు, కానీ ఎవరి కొరకు, అసలు ఎవరికి తమ హృదయం అనబడే తలుపు తీయాలో వారికి తీయడం లేదు ప్రభు, మీకు తీయడం లేదు ప్రభు నా తండ్రి.
మిమ్మల్ని తమ హృదయములో చేర్చుకోనందుననే 2023 సంవత్సరం వరకు శోధన, ఇరుకులు, ఇబ్బంది, అలజడులు, అప్పులు, సమస్యలు తీరక సతమతం అయిపోతున్న మా జీవితం ఏమిటి ప్రభు, మేము చనిపోవాలనబడే భయంకరమైన పరిస్థితుల్లోనికి వచ్చినారు ప్రభు. ప్రభువానికి స్తోత్రములయ్యా. ఇక నుంచి ప్రభు నీ బిడ్డలు ఉన్న తండ్రి, తమ హృదయములో ఉన్న తండ్రి నిశ్చయించుకున్నట్టున్న తండ్రి మీరు కృప చూపమని అయోగ్యులమైన మా ప్రార్థనను మీరు ఆలోచించిన మా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున్న మా తండ్రి. దేవునికి స్తోత్రములు. దేవుని విధంగా అందరికీ ప్రభు యేసు నామములో వందనములు. మరి తెలంగాణ రాష్ట్రము జగిత్యాల్, మరి మండలము, జిల్లా జగిత్యాల్, విలేజ్ లక్ష్మీపూర్, జీసస్ పవర్ మినిస్ట్రీస్ ఫౌండర్, పాస్టర్ను మరియు ప్రెసిడెంట్ను ఈ దినము మీకు సెలవిస్తున్నావు దేవుని నామములో. దేవుని బిడ్డ, నమ్మదగిన వారి దేవుడు, నమ్మకమైన ఆయన దేవుడు, నమ్మకమైన వాడు దేవుడు, నమ్మదగిన వాడు దేవుడు. ఈ లోక సంబంధమైన వాటికి మీ హృదయంలో చోటు ఇవ్వకుండా యేసయ్యకు మాత్రమే మీరు చోటు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రములు. దేవుని బిడ్డలైన అందరూ ప్రవేశనామాలు వందనములు. ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్కు వారందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి ఆశిస్తుంది ఇది మాత్రమే.